అంతా కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ మీద మాట్లాడింది రెడ్డి హాస్టల్ అక్కడ పోయి మాట్లాడినాడు. అక్కడ సందర్భం ఏంది, అక్కడ ఒక రెడ్డి హాస్టల్ వారు వాళ్ళ స్టూడెంట్స్ కోసము వాళ్ళ హాస్టల్ అభివృద్ధి కోసము వాళ్ళు పిలుచుకున్నారు. అక్కడ పోయి ఇదంతా సొల్లు వాగుడు వాగినాడు అన్న అబద్ధాలు. అక్కడ ఇంకో మాట కూడా డాంబికం పలికొచ్చిండు. నేను ఏమంటా చేస్తా రెడ్డి హాస్టల్ అభివృద్ధి కోసం అన్న డాంబికం పలికొచ్చినాడు. నేను ఆర్బీఆర్ సొసైటీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆర్బీఆర్ సొసైటీకి ఈ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎవరైనా ఒక రూపాయిన సాయం చేసినారా? కేసీఆర్ గారు ఆర్బీఆర్ సొసైటీకి, రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఒక గొప్ప సాంఘిక సంస్కర్త. గ్రామాల్లో ఉన్న పిల్లలకు చదువుకోవడానికి అవకాశం లేదు, హైదరాబాద్లో వాళ్ళకి హాస్టల్స్ పెడితే వాళ్ళు ఉండి చదువుకుంటారు. ఒక రెడ్డిసే కాదు అన్ని కులాల వాళ్ళు కూడా దాంట్లో ప్రవేశం కల్పించాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు ఆర్బీఆర్ హాస్టల్ పెట్టినాడు. నారాయణగూడలో ఆర్బీఆర్ కాలేజ్ ప్లస్ హాస్టల్ పెట్టినాడు గర్ల్స్కి. అదొక మంచి సంస్థ అని కేసీఆర్ గారు భావించి ఇంత మటుకు ఏ ముఖ్యమంత్రి చేయలే, ఏ రెడ్డి ముఖ్యమంత్రి కూడా చేయలే. కేసీఆర్ గారు ఆర్బీఆర్ సొసైటీకి ఉద్వెల్లో 10 ఎకరాల విలువైన భూమిని ఇచ్చాడు. 50 కోట్ల ఎకరం ఇవాళ ఎంత లేదన్నది, 500 కోట్ల రూపాయల విలువ గల భూమిని ఇచ్చాడు. 10 కోట్ల ఫండ్ కూడా ఇచ్చాడు. 10 కోట్ల రూపాయల నగదు కూడా ఇచ్చాడు, కట్టుకోమని చెప్పి. ఇక్కడ హాస్టల్ కట్టండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కట్టండి అని చెప్పి. ఇవాళ జరుగుతూ ఉన్నాయి పనులు అక్కడ. కేసీఆర్ గారు ఇచ్చారు, కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది. ఒక్కరైనా ఇంతమంది ముఖ్యమంత్రులు పాలించినారు కదా, ఏ ముఖ్యమంత్రి అయినా ఆర్బీఆర్ సొసైటీకి 1 రూపాయి ఇచ్చినారా? దయచేసి రెడ్డి బంధువులు ఆలోచించాలి. ఇటువంటి మాయమాటలు చెప్పిన వాళ్ళు నమ్మకండి. మంచిదైన నేను చేస్తా అన్నాడు, స్వాగతం. కానీ ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎట్లయితే అబద్ధాలు ఆడుతున్నాడో అక్కడ కూడా అదే అబద్ధాలు ఆడిండేమో అని నా బాధ. కాబట్టి నారాయణగూడలో పాత రెడ్డి కాలేజ్ పక్కకు ఇంకొక 1200 గజాలు ఉందండి. ఆడపిల్లలు చదువుకుంటున్నారు, హాస్టల్లో ఉండటానికి ఇంకా చదువుకోవట్లేదు, ప్లేస్ సరిపోవట్లేదు. ఆ ల్యాండ్ కూడా ఇవ్వండి, అక్కడ ఇంకో బిల్డింగ్ కడతామని వాళ్ళు అడిగితే 1200 గజాల ప్రభుత్వ స్థలాన్ని కూడా నారాయణగూడ సెంటర్లో ఇచ్చినాడు కేసీఆర్ గారు. అది 10 కోట్ల రూపాయల విలువ గల స్థలం. ఇట్లా ఇంత చేసినారు కేసీఆర్ గారు ఆర్బీఆర్ సొసైటీకి. ఇవాళ ఈయన పోయి అక్కడ పోయి ఏదో చేసేస్తా అన్నాడు. మేము స్వాగతిస్తున్నా. కేసీఆర్ గారు చేసిన దానికంటే డబుల్ చేయండి మీరు ఆర్బీఆర్ సొసైటీకి, అప్పుడు డెఫినెట్గా మేము వెల్కమ్ చెప్తాం. కాబట్టి రెడ్డి బంధువులు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఉత్తర రీజనల్ రింగ్ రోడ్ విషయంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆర్ఎండ్బి మంత్రి వెంకటరెడ్డి గారు ఏదైతే జబ్బలు జరుచుకుంటున్నారో, సంకలు గుద్దుకుంటున్నారో, అవన్నీ కూడా అబద్ధాలు, అవాస్తవాలు అని చెప్పి మీడియా ద్వారా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా.